భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు నేను ఐన్ ర్యాండ్ ద ఫౌంటైన్ హెడ్ సిరీస్లో ఎపిసోడ్ 16 గురించి నేను మాట్లాడబోతున్నా. సో ఎపిసోడ్ 16లో మెయిన్గా ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, ఆ క్యారెక్టర్ల మధ్య జరిగిన సంభాషణ, ఆ క్యారెక్టర్ల మధ్య జరిగిన పరిస్థితులు, ఆ పరిస్థితుల వల్ల వాళ్ళు ప్రతిస్పందించిన విధానము, ఆ విధానం వల్ల వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది అనేది మనం ఈరోజు ఎపిసోడ్ 16లో మాట్లాడుకోబోతున్నాం. సో మెయిన్గా 5 క్యారెక్టర్లు ఉంటాయి ఎపిసోడ్ 16లో. ద ఫస్ట్ క్యారెక్టర్, ద హీరో ఆఫ్ దిస్ క్యారెక్టర్ పీటర్ కీటింగ్. సెకండ్ క్యారెక్టర్ క్యాథరిన్. రెండో క్యారెక్టర్ ఫ్రాంకన్. మూడో క్యారెక్టర్ డొమినిక్ ఫ్రాంకన్, ఫ్రాంకన్ వాళ్ళ కూతురు. నాలుగో క్యారెక్టర్ అల్వాస్ స్కారెట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అతని పేరు అల్వా స్కారెట్, కరెక్ట్, అల్వా స్కారెట్. సో ఎన్ని క్యారెక్టర్లు మొత్తం? పీటర్ కీటింగ్, అల్వాస్ స్కారెట్, సెకండ్ డొమినిక్ ఫ్రాంకన్, 3 మిసెస్ కీటింగ్, పీటర్ కీటింగ్ వాళ్ళ అమ్మగారు, 4 క్యాథరిన్, 5 ఫ్రాంకన్. సో ఈ 5 వ్యక్తులకి పీటర్ కీటింగ్కి మధ్య జరిగే సంభాషణ మెయిన్గా ఈ ఎపిసోడ్ 16లో మనకు ఉంటుంది. సో మొట్టమొదట ఎపిసోడ్ 16 స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఎపిసోడ్ 16లో పీటర్ కీటింగ్ ఫ్రాంకన్ దగ్గర కూర్చొని ఉంటాడు ఆఫీస్లో. సో ఫ్రాంకన్ అండ్ హెయిర్ సంస్థ, ఫ్రాంకన్ పనిచేసే సంస్థ పేరు ఫ్రాంకన్ అండ్ హెయిర్. సో ఫ్రాంకను హెయిర్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్తో ఈ ఫ్రాంకన్ అండ్ హెయిర్ సంస్థ నడుస్తుంది. సో ఈ హెయిర్ అనే వ్యక్తికి అనారోగ్యం వస్తుంది. వచ్చి అతను ఇక చావు బతుకుల మధ్య ఉంటాడు. ఉండగా వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఏం జరుగుతుందంటే, హెయిర్ ఇంకా రేపో మాపో అన్నట్టుగా ఉన్నాడు. సో తన తర్వాత పొజిషన్ నీకే నేను ఇవ్వబోతున్నాను మిస్టర్ పీటర్ కీటింగ్. సో జాగ్రత్తగా ఉండు, ఈ అవకాశాన్ని తీసుకో, ఈ అవకాశం ద్వారా నువ్వు ఇంకా జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళు అని ఫ్రాంకన్ చెప్తాడు. ఆ మాట వెనకాల ఫ్రాంకన్ ఉద్దేశం ఏమిటంటే, ఇంతకుముందు ఎపిసోడ్స్లో డొమినిక్ ఫ్రాంకన్ అంటే ఫ్రాంకన్ వాళ్ళ కూతురికి అలాగే పీటర్ కీటింగ్కి మధ్య ఏర్పడిన స్నేహం, ఆ సంబంధం పెళ్లి వైపుగా తీసుకెళ్ళాలి, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి. డొమినిక్ ఫ్రాంకన్ యొక్క వ్యక్తిత్వానికి, డొమినిక్ ఫ్రాంకన్ యొక్క ఆమె యొక్క బిహేవియర్కి, ప్రవర్తనకి సరైన వ్యక్తి పీటర్ కీటింగ్ మాత్రమే. సో పీటర్ కీటింగ్కి తన యొక్క కూతురు డొమినిక్ ఫ్రాంకన్ ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశం, నిర్ణయం ఫ్రాంకన్ యొక్క మనసులో ఉంటుంది. అందుకోసమే ఫ్రాంకన్ పీటర్ కీటింగ్కి హెయిర్ తర్వాత తన స్థానాన్ని, హెయిర్ స్థానాన్ని, తన పార్ట్నర్ హెయిర్ స్థానాన్ని పీటర్ కీటింగ్కి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. సో ఆ నిర్ణయంతోనే తనకి తన మనసులో ఈ పెళ్ళి అనే ఆలోచన ఉంచుకొని అది బయటికి చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తాడు అనమాట. సో నెక్స్ట్ పార్ట్నర్షిప్ నీతోనే ఉంటుంది, తన స్థానంలో, హెయిర్ స్థానంలో నువ్వు వస్తావు. సో వచ్చిన తర్వాత ఖచ్చితంగా తన కూతురిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఫ్రాంకన్కు ఉంటుంది. సో ఆ కన్వర్జేషన్ అలా జరుగుతుందన్నమాట. సో ఏదైతే ఫ్రాంకన్ ఇస్తాడో ప్రపోజలు, మన పీటర్ కీటింగ్ కూడా దాన్ని అంగీకరించి అలాగే ఖచ్చితంగా అని చెప్తాడు. అక్కడితో వాళ్ళ కన్వర్జేషన్ అయిపోతుంది. సో కట్ చేస్తే న్యూయార్క్ బ్యానర్ పత్రిక, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైతే సాక్షి, ఈనాడు పత్రికలు ఉన్నాయో అలాగే న్యూయార్క్ బ్యానర్ అనే పత్రికలో
అల్వా స్కారెట్. అతని పేరు అల్వా స్కారెట్. సో నమాజ్ వస్తుంది, ఒక 30 seconds వెయిట్ చేద్దాం. ఓకే, సో న్యూయార్క్ బ్యానర్ పత్రికలో పనిచేస్తున్న హల్వా కాదండి, హా కాదు, అమ్మ నాన్నలో ఆ అల్వా స్కారెట్ ఒక ఎంప్లాయీ. అదే కంపెనీలో ఫ్రాంకన్ వాళ్ళ కూతురు డొమినిక్ ఫ్రాంకన్ కూడా ఒక ఎంప్లాయీ. సో వీళ్ళిద్దరికీ పరిచయాలు ఉంటాయి. సో డొమినిక్ ఫ్రాంకన్కి ఇతను మంచి స్నేహితుడు. ఎవరు? అల్వా. సో మంచి స్నేహితుడు అవ్వటం వల్ల ఎక్స్క్యూజ్ మీ, ఒక శిశు సంక్షేమ పథకం అనే ఒక ప్రోగ్రాము, ఒక ఆర్గనైజేషన్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు, ఆ పత్రిక వాళ్ళు. ఆ శిశు సంక్షేమ పథకం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆడపిల్లలు రక్షించటము, వాళ్ళ యొక్క చదువు, వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించిన బేసిక్ నీడ్స్ని తెలుసుకొని దానికి తగ్గ నిధుల్ని వాళ్ళకు అందజేయటమే ఈ శిశు సంక్షేమ పథకం యొక్క ఉద్దేశం. ఈ శిశు సంక్షేమ పథకం, ఈ ఆర్గనైజేషన్కి డొమినిక్ ఫ్రాంకన్ని ఒక మేనేజర్గా నువ్వు దీన్ని నిర్వహించు, నీకు మంచి పేరు వస్తుంది అని అల్వా చెప్తాడు. చెప్తే డొమినిక్ ఫ్రాంకన్ దీనికి ఒప్పుకోదు, నాకు అవసరం లేదు అంటాడు అని అంటుంది. అప్పుడు అల్వా చెప్తాడు, ఇంత మంచి ఆపర్చునిటీ ఇది, మన కంపెనీ CEO దగ్గర నీకు మంచి గుర్తింపు వస్తుంది, ఎందుకు నువ్వు దీన్ని కాదంటున్నావు, ఒకసారి నేను చెప్పేది విను అంటే డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది, నాకు ఆ గుర్తింపు అవసరం లేదు అంటుంది. అదేంటి, ఇంకా జీవితం మొత్తం చిన్న చిన్న కాలమ్స్లో చిన్న చిన్న రచనలు రాసుకుంటూ ఉండిపోతావా జీవితం మొత్తం, ఒక గొప్ప అవకాశాన్ని తీసుకోవా అంటుంది డొమినిక్ అని అంటాడు అల్వా. అప్పుడు డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది, నాకు ఎటువంటి అవకాశం అవసరం లేదు అంటే అల్వా అంటాడు, ఇది నీకు ఇష్టమే కదా, మంచి గొప్ప స్థానానికి వెళ్ళటం నీకు ఇష్టం లేదా అంటే నాకు ఇష్టం లేదు అంటుంది. మరి నీకు ఏమి ఇష్టం అంటే నాకు ఏం ఇష్టం లేదు అంటుంది. ఏం ఇష్టం లేకుండా మరి ఈ జాబ్ ఎందుకు చేస్తున్నావు అంటే నాకు బోరు కొట్టకుండా ఉండటానికి నేను ఈ జాబ్ చేస్తున్నాను అంటుంది. అప్పుడు అల్వా అంటాడు, నిన్ను అర్థం చేసుకోవడం నాకు ఎప్పుడు చాలా అసాధ్యంగానే ఉంటుంది, ఎందుకు నువ్వు ఇలా ఉంటావు, చాలా మంచిగా పనిచేస్తావు, చాలా గొప్పగా పనిచేస్తావు, కానీ చివరి నిమిషంలో కొన్నిసార్లు నువ్వు మాట్లాడే తీరు వల్ల, నువ్వు వ్యక్తపరిచే నీ నిర్ణయాల వల్ల మొత్తం పాడు చేసుకుంటావు అని అంటాడు అల్వా. దానికి డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది, నాకు ఏదైతే అనిపిస్తుందో నేను చెప్తాను, నాకు ఏదైతే చేయాలని ఉంటుందో అదే చేస్తాను, కానీ ఇతరుల కోసం ఇతరుల అభిప్రాయాల కోసం నేను ఎప్పుడు కూడా ఏ పనిని చెయ్యను అని డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది. సో అప్పుడు అల్వా అడుగుతాడు, దీనివల్ల నువ్వు పొందేది ఏమిటి? సరే, నేను ఇప్పుడే CEO కాల్ చేసి ఈ శిశు సంక్షేమ పథకానికి నిన్ను ఒక మేనేజర్గా నిర్ణయించాలని నేను అనుకున్నాను, కానీ నువ్వు ఒప్పుకోవట్లేదు అనే విషయం మన CEO డిసప్పాయింట్ కాకుండా ఒక పాజిటివ్ వేలో చెప్తాను. సరే, నాకు తెలిసి అతను అంగీకరిస్తాడు, వేరే మేనేజర్ని పెట్టుకుంటాడు. సరే, ఇది వదిలేసి అసలు నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు, ప్రతి విషయంలో నీకు నచ్చినట్టుగానే నువ్వు ముందుకు వెళ్తున్నావు, కానీ ఒక సమాజంలో ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిని నువ్వు ఎందుకు ఫాలో అవ్వవు, దీనివల్ల నువ్వు ఎలా పైకి ఎదుగుతావు అని అంటాడు అల్వా. దానికి డొమినిక్ ఫ్రాంకన్ ఏం చెప్తుందంటే, నాకు ఈ సమాజంలో ఉండే పద్ధతులు కానీ ఈ సమాజంలో ఉండే ట్రెడిషనల్ వేస్లోకి నేను ఖచ్చితంగా ఎప్పుడు రాను, నాకు ఏదైతే అనిపిస్తుందో ఆ పనే చేస్తాను, నాకు ఎలా అయితే ఉండాలనిపిస్తుందో నేను అలాగానే ఉంటాను అని చెప్తుంది. అప్పుడు అల్వా అంటాడు, ఇలా అయితే నువ్వు మానవ సమాజంలో ఎట్లా బతుకుతావు, నీకంటూ ఒక నిర్ణయాలు, నీకంటూ కొన్ని ఇష్టాలు ఉంటే ఎదుటి వాళ్ళకు కూడా కొన్ని నిర్ణయాలు, కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, అప్పుడు ఒక ఇష్టానికి ఇంకో ఇష్టానికి మధ్య సామరస్యత తీసుకొచ్చినప్పుడే కదా సమాజంలో ఎదుగుదల అనేది ఉంటుంది అని అంటాడు. అప్పుడు డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది, నువ్వు మంచి మిత్రుడివి అల్వా, నువ్వు దేన్నైనా నా చేత ఒప్పించగలవు, కానీ నేను ఇలాగే ఉంటాను, అర్థం చేసుకో అంటుంది. అప్పుడు అల్వా అంటాడు, నువ్వు
నీకు ఇష్టమైన లక్ష్యం ఏంటి మరి నీ జీవితంలో అని అడుగుతాడు. నాకు ఎటువంటి లక్ష్యాలు లేవు అని అంటుంది. మరి నీకు ఇష్టమైన పని ఏది అని అంటుంది. నాకు ఇష్టమైన పని ఉంది, కానీ నాకు ఇష్టమైన పనిని నాకు దొరకాలని నేను అనుకోవట్లేదు అని అంటుంది డొమినిక్ ఫ్రాంకన్. అదేంటి అని అడుగుతాడు. అది అంతే, ఎందుకంటే నాకు ఇష్టమైన పని కనుక నాకు దొరికితే అది నాకు ఇష్టమైంది కాబట్టి నేను ఖచ్చితంగా ఆ ఇష్టమైన పనిని నేను చేజార్చుకోకూడదు అని చెప్పి దానికోసం కొంతమంది వ్యక్తుల కింద లోబడి నేను పని చేయాల్సి వస్తుంది. సపోజ్ ఈ శిశు సంక్షేమ పథకం, ఈ శిశు సంక్షేమ ప్రోగ్రాము నువ్వు నా దగ్గరికి తీసుకొచ్చావు. నాకు ఇష్టమే పని చేయటం, ఇష్టం కదా అని చెప్పి నేను నీకు లొంగిపోయి నా ఇష్టమైన పని నాకు వచ్చిందని నేను చేస్తే అప్పుడు నీ కింద నేను ఈ కంపెనీ CEO కింద తల వంచి చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు నా స్వేచ్ఛని నేను ఇంకొకరి చేతిలోకి ఇచ్చినట్టే కదా అని అంటుంది. సో దానికి అల్వా అంటాడు, నువ్వు నాకు ఎప్పటికీ అర్థం కావు, నువ్వేంటో నీ పద్ధతులు ఏంటో. ఎవరైనా తనకి ఇష్టమైన పని దొరకాలని, ఇష్టమైన పని చేయాలని జీవితం మొత్తం అనుకుంటారు, కానీ నువ్వు డిఫరెంట్గా ఉన్నావు. నీకు ఇష్టమైన పని ఏంటో చెప్పావు, కానీ ఆ ఇష్టమైన పనిని నీకు ఎప్పుడు దొరకకుండా, ఆ ఇష్టమైన పని నువ్వు ఎప్పుడు చేయకుండా ఉండాలని నువ్వు అంటున్నావు. సరే, అయితే ఈ ప్రపోజల్ని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు కాబట్టి దీన్ని నేను జాగ్రత్తగా CEO దగ్గరికి తీసుకెళ్ళి నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ రాకుండా నేను చేస్తాను అని అంటాడు. అప్పుడు వెళ్తూ వెళ్తూ డొమినిక్ ఫ్రాంకన్ ఒక ఎక్స్ప్రెషన్ చెప్తుంది. చూడు అల్వా, అసలు మానవ సమాజం అంతా ఎందుకు దేని గురించి పోరాడుతుందో తెలుసా? ఒక వ్యక్తికి ఏదో ఇష్టం ఉంటుంది, ఇంకొక వ్యక్తికి ఇంకేదో ఇష్టం ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు వారి యొక్క ఇష్టాల కోసం పోరాడుతూ ఉంటారు జీవితంలో, ఏదో గెలవాలని, సాధించాలని. నువ్వు నీకు ఇష్టమైన దానికోసం పోరాడాలని నువ్వు ప్రయత్నిస్తావు, కానీ నీకు ఇష్టమైన దాని మీదనే ఇంకొకరికి కూడా ఇష్టం ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళు పోరాడతారు. అప్పుడు నీకు ఇష్టమైన దాన్ని నువ్వు చేజిక్కించుకున్నప్పుడు దాన్ని ఇంకొకరు నీ దగ్గర నుంచి లాక్కోవాలని ప్రయత్నిస్తారు కదా. ఆ లాక్కోవాలని వాళ్ళు ప్రయత్నించినప్పుడు నువ్వు అది వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ లాభాలని, వాళ్ళ స్వార్థాన్ని నువ్వు సాటిస్ఫై చేయడానికి వాళ్ళకి కావాల్సిన కొన్ని వాళ్ళకి లాభాన్ని చేకూర్చే విషయాన్ని నువ్వు వాళ్ళకి సమకూరుస్తావు. అప్పుడు ఏమవుతుంది? నీకు ఇష్టమైన దాన్ని నువ్వు దక్కించుకోవడానికి, అది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా ఉండటానికి నువ్వు వేరే వాళ్ళ అవసరాలను తీర్చుకుంటూ వస్తావు జీవితం అంతా. అప్పుడు అది వారి చేతుల్లోకి వెళ్లకుండా నీ దగ్గర ఉంటుంది. కానీ పొరపాటున ఏదో ఒక రోజు అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే, అది వస్తువు కానీ మనిషి కానీ, ఇక్కడ ఇంటెన్షన్ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలని ఇంకొంతమంది ప్రయత్నిస్తారు. ఇదంతా ఒక పెద్ద సైకిల్ కదా. ఇదంతా ఎక్కడ మొదలైంది? ఇదంతా ఒక కోరిక వల్ల మొదలైంది. నాకు ఇష్టమైనది ఇది అని ఎప్పుడైతే నీ మనసులో ఒక కోరిక వచ్చిందో ఆ కోరికను నువ్వు నిజం చేసుకోవాలని బయలుదేరతావు. ఎప్పుడైతే బయలుదేరతావో నీలాగే 100 మంది బయలుదేరతారు. ఆ 100 మంది మధ్య జరిగే ఒక పోరాటమే కదా ఈ జీవితం అనే వలయం. నేను ఈ వలయంలో చిక్కుకోవాలని కోరుకోవట్లేదు. అందుకే నాకు ఇష్టమైన పని కానీ, నాకు ఇష్టమైన వ్యక్తి కానీ, నాకు ఇష్టమైన వస్తువు కానీ నాకు దొరకాలని, నాకు పొందాలని నేను అనుకోవడం లేదు. నీకు ఒక ఉదాహరణ చెప్పనా? నాకు ఇష్టమైన ఒక బొమ్మ నేను ప్యారిస్ వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. కానీ ఆ బొమ్మను తీసుకొచ్చిన మొట్టమొదటి రోజే నేనుంటున్న బిల్డింగ్ మీద నుంచి కిందకి విసిరి పారేశాను. ఎందుకు విసిరి పారేశానో తెలుసా? నాకు ఇష్టమైంది కాబట్టి నేను కొనుక్కున్నాను. కానీ దాన్ని రోజు చూస్తూ ఉంటే దానికి నేను అటాచ్ అయిపోతాను, దానికి నేను అటాచ్డ్గా వెళ్ళిపోతాను. రేపటి రోజున అది నా కళ్ళ ముందు కనపడకపోయినా, అది విరిగిపోయినా దెబ్బ నా మనసుకు తగులుతుంది, నా ఆలోచనకు తగులుతుంది. అందువల్లనే నా చేతులతోనే నేను దానికి నేను బందీ అయ్యేలోపు దాన్ని నేనే కింద పడేసి విరగొట్టానని చెప్తుంది. సో ఆ మాటలు విని అల్వా సరే అని అంగీకరించి మళ్ళీ మనం కలుద్దాం, నేను పని మీద వెళ్తున్నాను, CEOని కలుస్తాను, సరే ఎప్పటికైనా సరే నువ్వు ఎక్కడున్నా ఏ ఆలోచనలతో ఉన్నా నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటాడు అల్వా. అక్కడితో వాళ్ళ కన్వర్జేషన్ అయిపోతుంది. కట్ చేస్తే మన క్యాథరిన్ పీటర్ కీటింగ్ యొక్క ఇష్టపడే వ్యక్తి, పీటర్ కీటింగ్ని ప్రేమించే వ్యక్తి క్యాథరిన్ సడన్గా ఇంటికి వెళ్తుంది. పీటర్ కీటింగ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అర్ధరాత్రి. డోర్ తీస్తారు వాళ్ళు, మిస్సెస్ కీటింగ్, పీటర్ కీటింగ్, అంటే కీటింగ్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి డోర్ తీస్తారు. ఎవరు ఈ టైంలో వచ్చారు అని.
తలుపు తెరిచి చూస్తే క్యాథరిన్ అడుగుతుంది కీటింగ్ వాళ్ళమ్మ, క్యాథరిన్ ఏంటి ఈ టైంలో వచ్చావు నువ్వు ఇంటికని. సరే వస్తే వచ్చావు, ముందు లోపలికి రా కూర్చో అని అంటే క్యాథరిన్ ఆ టైంలో కొంచెం కంగారు పడుతూ, కొంచెం భయంగా, కొంచెం ఆందోళనగా, టెన్షన్గా ఉంటుంది. అది చూసి అది గమనించిన పీటర్ కీటింగ్ ఏం జరిగింది చెప్పు అని అడుగుతాడు. అయినా కానీ అప్పటికీ కొంచెం టెన్షన్గా ఉంటుంది. సరే అని చెప్పేసి ముందు కొంచెం రిలాక్స్ అవ్వు అని చెప్పి ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత ఏం జరిగింది చెప్పు అని అడుగుతాడు. అప్పుడు క్యాథరిన్ ఏం చెప్తుందంటే, ఎందుకో తెలియదు, నేను నా గదిలో కూర్చొని పని చేస్తున్నప్పుడు పని చేస్తూ ఉన్నాను, చేసి ఎందుకో నేను బాగా సడన్గా ఒక రకమైన ఆలోచన వచ్చింది నాకు. నువ్వు నాకు దూరం అయిపోతావేమో, మన ఇద్దరికి పెళ్ళి జరగదేమో, నేను నిన్ను కోల్పోతానేమోనని ఒక ఆలోచన, ఒక భయం వచ్చింది. అలాగే కరెక్ట్గా అదే సమయానికి కిటికీలోంచి ఒక పెద్ద గాలి వచ్చింది. ఆ గాలికి కిందనున్న పేపర్లన్నీ కదిలి పైకి లేచాయి. పక్కన ఉన్న గదిలో ఎలిజబెత్ టూహీ గారి నీడ గోడ మీద నాకు కనిపించింది. ఆ నీడ ఎటు కదలకుండా అలాగే ఉంది. ఇవన్నీ ఒక్కసారిగా సడన్గా నా కళ్ళ ముందు కదిలేటప్పటికి నా ఆలోచనలో ఏదో మార్పు వచ్చి సడన్గా నాకు ఒక భయం వేసింది. ఆ భయం వేసి ఆ భయంలో నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావేమోనని ఒక ఆలోచన నన్ను కదిలించింది. అందుకోసం ఆ భయంతో నేను ఏం చేస్తున్నానో నాకే తెలియకుండా సడన్గా రూమ్ నుంచి బయటకు వచ్చి పరిగెత్తుకుంటా నీ దగ్గరకు వచ్చాను అని క్యాథరిన్ చెప్తుంది. కానీ ఏమైందో నాకు తెలియదు, జరిగింది ఇది అని చెప్తుంది. అప్పుడు మిస్సెస్ కీటింగ్, పీటర్ కీటింగ్ వాళ్ళ అమ్మ, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, ఇంకేం జరుగుంటుంది, నువ్వు బాగా పని చేస్తూ నీ స్థాయికి మించి పని చేస్తూ ఒక ఒత్తిడికి గురయ్యావు నువ్వు, ఆ ఒత్తిడికి గురవటం వల్ల హిస్టీరికల్ అయ్యి ఉంటావు నువ్వు అని చెప్పింది. హిస్టీరికల్ ఇది టెక్నికల్ పదం అండి. హిస్టరీ అంటాం కదా మనం, ఆ హిస్టరీకి సిఏఎల్ యాడ్ చేయాలి. హిస్టీరికల్ అయ్యి ఉంటావు అని చెప్పి మిస్సెస్ కీటింగ్ అంటుంది క్యాథరిన్ని. ఏంటి హిస్టీరికల్ అంటే ఏమిటంటే, నేను గూగుల్ చేస్తే తెలిసింది. హిస్టీరికల్ అంటే ప్యానిక్ అటాక్ అంటే ఉన్నట్టుండి ఒక మనిషి సడన్గా ఒక భయానికి, ఒక అన్కంట్రోల్డ్ ఎమోషన్కి గురైతే దాన్ని ప్యానిక్ అటాక్ అని అంటాం మనం. అదే ఈమెకి జరిగింది క్యాథరిన్కి. అందుకే మిస్సెస్ కీటింగ్ ఆ పదం వాడారు, నువ్వు హిస్టీరికల్ అయి ఉంటావు, ఎందుకంటే ఒక స్థాయికి మించి, నీ యొక్క సామర్థ్యానికి మించి ఎక్కువ పని చేస్తూ రోజుల తరబడి, నెలల తరబడి ఒత్తిడికి గురయ్యావు. ఆ ఒత్తిడికి గురవటం వల్ల నీలో ఒక రకమైన భయం అనేది వచ్చింది అని చెప్తుంది. సో దీని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. సో దాని తర్వాత సరే ఇప్పుడు ఏమంటావు చెప్పు అని పీటర్ కీటింగ్ అడుగుతాడు. సో నాకు చాలా భయం అనిపించింది, ఎందుకో నీ దగ్గరకు వచ్చాను, సో రేపొద్దునే మనం పెళ్లి చేసుకోవాలి అని అంటుంది. కాసేపు ఆలోచిస్తాడు పీటర్ కీటింగ్, సరే అని అంగీకరించి సరే రేపొద్దునే నువ్వు రా నా రూమ్కి, అక్కడి నుంచి మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని అంటుంది. సరే అని చెప్పి దాని తర్వాత క్యాథరిన్ మళ్ళీ తిరిగి తన రూమ్కి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కన్వర్జేషన్ మొదలవుతుందండి పీటర్ కీటింగ్కి వాళ్ళ యొక్క అమ్మగారికి, మిస్సెస్ కీటింగ్ అంటే జనరల్గా మిస్సెస్ కీటింగ్ అనే పేరు ఎందుకు వాడారు అంటే, పీటర్ కీటింగ్ యొక్క వాళ్ళ నాన్న పేరు జాన్ కీటింగో లేకపోతే ఇంకేదో అయి ఉంటుందన్నమాట. సో అందువల్ల అతని యొక్క వాళ్ళ యొక్క కల్చర్లో ఏంటంటే, ఇప్పుడు భర్త పేరు జాన్ అనుకో, సో ఈమెని మిస్సెస్ జాన్ అంటారు. సో ఇప్పుడు మిస్సెస్ కీటింగ్ ఎవరు? పీటర్ కీటింగ్ వాళ్ళ అమ్మ. అంటే మిస్సెస్ కీటింగ్ అంటున్నారంటే పీటర్ కీటింగ్ వాళ్ళ నాన్న పేరు కూడా లాస్ట్లో కీటింగ్ అని వచ్చి ఉండాలి, అందుకోసమే ఏమైనా మిస్సెస్ కీటింగ్ అన్నారు. అది మిస్సెస్ కీటింగ్ అంటే పీటర్ కీటింగ్కి రిలవెంట్గా తీసుకోకూడదు మనం, ఆ పేరు ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మిస్సెస్ కీటింగ్ అంటే పీటర్ కీటింగ్ వాళ్ళ నాన్న పేరు కూడా జాన్ కీటింగో లేకపోతే మైకేల్ కీటింగో లేకపోతే ఏదో కీటింగ్ అనే పదంతో వచ్చి ఉన్న పేరు అయి ఉంటుంది, అందువల్ల ఏమైనా మిస్సెస్ కీటింగ్ అని ఐన్ ర్యాండ్ గారు రాశారు. సో మిస్సెస్ కీటింగ్తో కన్వర్జేషన్ జరుగుతుందండి. పీటర్ కీటింగ్ చెప్తుంది, ఏమనుకుంటున్నావు పీటర్ కీటింగ్, నువ్వు క్యాథరిన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని అడుగుతుంది. అవునమ్మా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే తనని నేను ప్రేమించాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్తారండి మిస్సెస్ కీటింగ్, నువ్వు ఎందుకు ఇంత తప్పు పని చేస్తున్నావు,
ఒక్కసారి ఆమెను పెళ్లి చేసుకుంటే నీకేమవుతుందో ఒకసారి ఆలోచించు అని చెప్పి ఆల్రెడీ ఇతనికి పీటర్ కీటింగ్కి డొమినిక్ ఫ్రాంకన్తో పరిచయం ఏర్పడింది, వాళ్ళ మధ్య ఒక స్నేహం నడుస్తుంది అనే విషయం మిస్సెస్ కీటింగ్ అంటే పీటర్ కీటింగ్ వాళ్ళ అమ్మగారికి తెలుస్తుంది. తెలిసి ఆ ప్రస్తావన తీసుకొస్తుంది. నీకు 2 ఆప్షన్లు చెప్తాను పీటర్ కీటింగ్, ఒక తల్లిగా నేను చెప్తాను, నా అనుభవంతో విను. నువ్వు ఫ్రాంకన్ని పెళ్లి చేసుకోను, ఫ్రాంకన్ వాళ్ళ కూతురు డొమినిక్ ఫ్రాంకన్ని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసుకోవడం ద్వారా నీకు ఫ్రాంకన్ అండ్ హెయిర్ సంస్థలో హెయిర్ ప్లేస్లో పార్ట్నర్గా నువ్వు రీప్లేస్ అవుతావు. సో నీకు ఒక గొప్ప స్థాయి వస్తుంది, సామాజికంగా ఒక స్టేటస్ వస్తుంది, సమాజంలో అందరి చేత గుర్తింపబడతావు, నువ్వు ఒక గొప్ప స్థాయికి వెళ్తావు, ఇప్పుడున్న స్థాయి కంటే 100 రెట్లు పైకి వెళ్తావు, ఆర్కిటెక్చర్ రంగంలో మొట్టమొదటి అగ్రస్థానంలో నువ్వు నుంచుంటావు. ఇది నీ ముందున్న ఒక ఆప్షన్. ఇంకొక ఆప్షన్, క్యాథరిన్ని పెళ్లి చేసుకుంటావా? ఈ క్యాథరిన్ చాలా పేద పిల్ల, డబ్బు లేని పిల్ల, కనీసం చేతులు గొప్ప వాళ్ళ ఇళ్ళకు వచ్చినప్పుడు చేతులు కాళ్ళు కూడా ఎక్కడ పెట్టుకోవాలో తెలియని ఒక అయోమయ స్థితిలో ఉన్న పిల్ల. తనకి భయం వేసింది కాబట్టి పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చి నీకంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి, నీకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి, నువ్వు పెట్టుకున్న కొన్ని నిర్ణయాలు ఉంటాయి, నువ్వు చేయాల్సిన పనులు ఉంటాయి. వాటన్నిటిని కాదని ఇమీడియట్గా రేపు తెల్లారే పెళ్లి చేసుకుందామని నీ దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి అంటుందంటే ఇంకా నీ గురించి తాను ఏం ఆలోచించినట్టు. ఇది మొదటిది. 2, రేపు గొప్ప గొప్ప వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని చూసి భయపడుతూ లోపల ఉంటుంది ఈ క్యాథరిన్. ఎందుకంటే ఆమెకి మెయిన్ స్ట్రీమ్ సమాజం తెలియదు. అలాంటి వ్యక్తిని నువ్వు చేసుకొని నువ్వు జీవితంలో ఇంకెలా పైకి వస్తావు? నువ్వు ప్రేమించావు, నేను కాదనట్లేదు, కానీ నువ్వు నీ నిర్ణయం తీసుకునేటప్పుడు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా చూడు. 99% నువ్వు నీ గురించి ఆలోచించు, తప్పులేదు, కానీ 1% సమాజం గురించి కూడా ఆలోచించు. ఎందుకంటే ఈ సమాజంలో గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్స్ యొక్క సపోర్ట్తోనే వెళ్ళగలిగారు. వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్స్ యొక్క ఎకనామికల్ స్టేటస్, వాళ్ళ యొక్క భార్యల ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ళకి ఎంతో సహకరించి వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళగలిగారు. ఇది నువ్వు గుర్తించు. ఈ క్యాథరిన్ని చేసుకోవడం వల్ల నీకు డబ్బు రాదు, ఆర్థికంగా నువ్వు ఎదగవు, సమాజంలో నీకు పేరు రాదు. ఇలాంటి ఒక నార్మల్ వ్యక్తిని చేసుకున్నాడా? గొప్ప ఫ్రాంకన్, ఒక సంస్థకి CEO అయిన చైర్పర్సన్ అయిన ఫ్రాంకన్ వాళ్ళ కూతుర్ని చేసుకొని తన స్థాయిని పెంచుకోకుండా అనామకురైలైన ఈ క్యాథరిన్ని చేసుకున్నారా అని సమాజం నిన్ను హేళన చేస్తుంది. ఒక్కసారి నేను చెప్పేది గుర్తించు, ఆలోచించు అని చెప్పి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతారండి. ఎప్పుడైతే వెళ్ళిపోతారో అతను ఒక అయోమయ స్థితి, ఒక సందిగ్ధ స్థితిలో పడతాడనమాట. ఆలోచించడం మొదలు పెడతాడు. ఆలోచించి కట్ చేస్తే తెల్లారి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి క్యాథరిన్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తాడు. క్యాథరిన్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి క్యాథరిన్ రూమ్ తెరవగానే క్యాథరిన్ అంటుంది, సరే ఇంకా వెళ్దామా, మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. అప్పుడు నీకు ఒక విషయం చెప్పాలి క్యాథరిన్ అని అంటాడు పీటర్ కీటింగ్. ఏమని చెప్తాడంటే, నాకు ఒక చిన్న లక్ష్యం ఉంది. అది ఏమిటంటే ఫ్రాంకన్ తన యొక్క పార్ట్నర్ హెయిర్ అనారోగ్య స్థితిలో ఉన్నాడు, రేపో మాపో అన్నట్టుగా ఉన్నాడు. అతను కనుక కాలం చేస్తే ఖచ్చితంగా అతని స్థానాన్ని నాకు ఇస్తా అంటున్నాడు. కాకపోతే ఫ్రాంకన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆ తనతో పార్ట్నర్షిప్ నాకు ఇస్తాడు, కానీ తన కూతుర్ని నేను చేసుకోవాలని తను ఆశిస్తున్నాడు. సో నేను నీకు ఇక్కడ చెప్తుంది ఏంటంటే, నేను నిన్ను చేసుకోనని చెప్పట్లేదు, కొంచెం నాకు సమయం ఇవ్వు. ఎప్పుడైతే తను నాకు పార్ట్నర్షిప్ ఇస్తాడో ఆ పార్ట్నర్షిప్ ఇచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా వెళ్ళి చెప్తాను, నాకు ఇంతకు ముందే పెళ్ళి అయ్యింది క్యాథరిన్ అనే అమ్మాయితో అని చెప్తాను. అప్పుడు తాను ఏమీ చేయలేడు, ఈ విషయాన్ని నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతాడు. అని అన్నప్పుడు క్యాథరిన్ ఇమీడియట్గా ఒప్పుకుంటుంది. నా నిర్ణయం. అసలు నిజంగా చెప్పాలంటే నేను కూడా కొంత ఆగుదామా, ఎందుకంటే నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని ఎలిజబెత్ టూహీ అంకుల్కి చెప్పగానే తను గట్టిగా నవ్వాడు. ఆ నవ్వుకు అర్థం ఏమిటంటే కొంతకాలం ఆగొచ్చు కదా, ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని నాకు అర్థమైంది. నేను కూడా అదే చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు చెప్పావు, సరే మంచిదే, నీ నిర్ణయాన్ని నేను అంగీకరిస్తున్నాను అని అంటుంది. అనగానే పీటర్ కీటింగ్, సరే నాకు ఆఫీస్లో పని ఉంది, నేను ఇల్లు వస్తాను, ఖచ్చితంగా నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఖచ్చితంగా మనం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటాడు. సో పీటర్ కీటింగ్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పీటర్ కీటింగ్ నడుస్తూ ఉండగా తన మనసులో ఎందుకో తను తీసుకున్న నిర్ణయం వలనో
ఆ నిర్ణయంలో ఉన్న నిజాయితీయో ఏదో తనకు ఒక స్పష్టత లేక ఒక బాధలో వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన తర్వాత క్యాథరిన్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి పీటర్ కీటింగ్ తన చేయి పట్టుకొని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు ఈరోజు ఉదయం అని తను ఆశించినట్టుగా అప్పటి వరకు తను గుర్తించలేకపోయింది. పీటర్ కీటింగ్ తనకు బాయ్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత తనకు అర్థమైంది తన మనసుకి, తాను ఇంతకు ముందు రోజు నైటు అనుకున్నట్టుగానే తెల్లారి వచ్చి తన చేయి పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి చేయి పట్టుకొని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు అని తను ఆశించినట్టుగా పీటర్ కీటింగ్ తనను వదిలి వెళ్ళిపోయినాక తన మనసుకు అర్థమయ్యి మౌనంగా ఉండి సరే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తాడు, మళ్ళీ పెళ్లి చేసుకుంటామనే ఆశతో వెళ్ళి తన డెస్క్ దగ్గరికి వెళ్ళి తన పని ప్రారంభించింది అన్నమాట. తన పని మళ్ళీ చేసుకోవడం మొదలుపెట్టింది. సో అక్కడితో ఎపిసోడ్ 16 అయిపోతుందండి. సో ఎపిసోడ్ 16లో నాకు మెయిన్గా బాగా నచ్చిన కన్వర్జేషన్ వాళ్ళ అమ్మగారిది పీటర్ కీటింగ్ది. అయితే ఇందులో కొన్ని మోరల్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇందులో ఉన్న మోరల్ పాయింట్స్ ఏంటంటే, సో మోరల్ ఆఫ్ ది స్టోరీ 1, ఫ్రాంకన్ను హెయిర్ అనారోగ్యంతో ఇంకా వెళ్ళిపోబోతున్నాడు, కాలం చేయబోతున్నాడు అన్నప్పుడు ఎవరో ఒకరిని ఆ కంపెనీలో చాలామంది ఉన్నారు, ఎవరికి తన యొక్క పీటర్ కీటింగ్కి సమానంగా ఉండే కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నప్పటికీ ఎందుకు పీటర్ కీటింగ్నే పార్ట్నర్గా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు అంటే అందులో ఫ్రాంకన్ స్వార్థం ఉంది. తన కూతుర్ని పీటర్ కీటింగ్కి ఇచ్చి చేయొచ్చు, నా కూతుర్ని చేసుకుంటే నీకు పార్ట్నర్షిప్ ఇస్తాను అనే ఒక ఆశ చూపించి దానివల్ల తన కూతురికి మ్యారేజ్ అవుతుంది, పీటర్ కీటింగ్ పార్ట్నరు అవుతాడు, తనకు అల్లుడు అవుతాడు అనే స్వార్థం. అంటే సమయాన్ని సందర్భాన్ని బట్టి ఒక వ్యక్తి స్వార్థపూరితమైన ఆలోచనని తన లాభానికి ఎలా వాడుకోవాలి సమయానికి తగ్గట్టు. అంటే ఇందులో తప్పేం లేదు, ఇదేమి నేరం కాదు, అన్యాయం కాదు కదా. ఒక పెళ్లి చేయాలనుకుంటున్నాడు, సరైన అవకాశం వచ్చింది, సో తనకు చూపెడుతున్నాడు అన్నమాట, ఒక చిన్న ఆశను చూపెడుతున్నాడు, నేను నీకు పార్ట్నర్షిప్ ఇస్తా, నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటున్నాడు. సో తప్పు లేదు. సో సమయానికి తగ్గట్టుగా ఆలోచించటం నేర్చుకోవటం, ఒక పెద్దవాడిగా అయ్యుండి సమయానికి తగ్గట్టుగా ఆలోచించి అది తన కుటుంబానికి మంచి జరిగేలాగా ఆలోచించటం అంటే స్పాంటినిటీ అండ్ రీజనింగ్ ఇస్ అ మోరల్ ఆఫ్ ది స్టోరీ 1. అండ్ 2 మోరల్ ఆఫ్ ది స్టోరీ 2 ఏంటంటే ప్రాక్టికాలిటీ. మిస్సెస్ కీటింగ్, పీటర్ కీటింగ్ వాళ్ళ అమ్మగారు అసలు ఎంత ప్రాక్టికల్గా ఆలోచించారంటే ఇక్కడ అసలు ఈమె చెప్తుంది కూడా నిజమే కదా అనే ఒక కన్వీనియన్స్ వస్తుంది మనకు చదువుతున్నప్పుడు. క్యాథరిన్ మంచి పిల్లే, క్యాథరిన్ చాలా నిజాయితీ పరురాలు, చాలా మంచి పిల్ల, చాలా గొప్ప పిల్ల, చాలా మంచిగా నడుచుకుంటుంది, తప్పులేదు, నాకు తనంటే ఇష్టమే. కానీ తనని చేసుకోవడం వల్ల సమాజంలో నీకొచ్చే స్థాయి ఏంటి, నీకొచ్చే లాభాలేంటి, నీకొచ్చే విలువలేంటి అని మళ్ళీ ఇంకో పక్క నుంచి పీటర్ కీటింగ్ చెప్తూ ఉంటుంది అన్నమాట. ఏమని చెప్తుంది, నీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఇంకొక 100 రూపాయలు తెచ్చే అమ్మాయిని నువ్వు చేసుకున్నప్పుడు నీ ఆస్తి 200 అవుతుంది. నీ దగ్గర 2 కార్లు ఉంటే ఇంకొక 2 కార్లు తెచ్చే అమ్మాయిని నువ్వు చేసుకున్నప్పుడు నీ ఆస్తి 4 కార్లు అవుద్ది. నీ ఉద్యోగం ఒక కైండ్ ఆఫ్ ఉద్యోగంలో నువ్వు ఉంటే వచ్చే అమ్మాయి కూడా ఒక కైండ్ ఆఫ్ ఉద్యోగంతో వస్తే మీ 2 ఉద్యోగాలు కలవటం వల్ల నీ ఆర్థిక స్థితి పెరుగుతుంది. నీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్థికంగా, సామాజికంగా, సమాజంలో పేరు పరంగా ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని నువ్వు చేసుకుంటే అప్పుడు ఆ వెలుగులోకి నువ్వు కూడా వెళ్తావు, అప్పుడు ఆ మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి నువ్వు కూడా పైకి వస్తావు. ఒకసారి ఆలోచించుకో అని చెప్తుంది. తప్పులేదు, ఒక తల్లిగా ఆమె చెప్పిన కాంటెక్స్ట్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ మొరాలిటీ పరంగా, నిజాయితీ, ప్రేమ అనే అనుబంధం పరంగా పీటర్ కీటింగ్కి మాత్రం క్యాథరిన్ మీదే మనసులో ఇష్టం ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మగారు చెప్పిన తర్వాత ఒక సందిగ్ధతలో పడతాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఎవరైనా సరే ఒక మనిషి
తనకు తాను నిర్ణయం తీసుకునే దానికంటే కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు తన నిర్ణయాలు మారతాయి. మీరు గమనిస్తే రోర్క్ దగ్గర ఈ అలవాటు ఉండదండి. యాక్చువల్గా ఎపిసోడ్ 16లో రోర్క్ రాలేదు. రోర్క్ విలువ మనకి ఇక్కడ అర్థమవుద్ది. ఏమంటాడు, అసలు మామూలు ఇది కాదండి. చదువుతున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అసలు అంత పర్ఫెక్ట్గా అయిన్ రాండ్ గారు రాశారంటే, మీరు గమనిస్తే జాన్ ఎరిక్స్ నైట్ ఏదైతే జాన్ ఎరిక్స్ నైట్ కంపెనీలోంచి హోవార్డ్ రోర్క్ని బయటికి తీసుకెళ్ళి ఆస్టిన్ హెల్లర్ నువ్వు సొంతగా ఆఫీస్ పెట్టుకో, నీకు సొంతగా నేను ఇస్తాను ప్రాజెక్టు చేసుకో అని ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మన జాన్ ఎరిక్స్ నైట్ తప్పు తెలుసుకొని అనవసరంగా నీ మీద కోప్పడ్డాను, దాని గురించి నువ్వు మనసులోకి తీసుకోకు, ఈ ఆపర్చునిటీని నువ్వు సీరియస్గా తీసుకోకు, నా దగ్గర పని చెయ్యి, నేను ఉద్యోగం ఇస్తాను, ఆ డబ్బుతో నీ ఆఫీస్ని ఇంకా పెంచుకో, నీకు వస్తున్న ప్రాజెక్టులు కూడా నా దగ్గరికి తీసుకురా, ఇద్దరం కలిసి చేసుకుందాం అని ఆపర్చునిటీ ఇస్తే, నీకు ఇచ్చిన దానికన్నా 100 రెట్లు జీతం ఇస్తాను అని ఆపర్చునిటీ ఇస్తే, సార్ నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నా, ఇంకా నిర్ణయం మారదు, కానీ మీదంటే నాకు గౌరవం ఉంది, మీరు వినమంటే వింటాను అని రోర్క్ అన్నాడు. పీటర్ కీటింగ్ తను ఇష్టపడుతున్నాడు, తను ఎన్నాళ్ళ నుంచో ప్రేమిస్తున్నాడు, తనను పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఒక పక్క నుంచి సమాజంలోని స్థానాన్ని, సమాజంలోని ఆర్థిక స్థాయిని ఒకసారి ఊహించుకో, ఒక పేద పిల్లని చేసుకుంటే నీకేమొస్తుంది, నువ్వు ఇప్పుడున్న స్థాయి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి కదా అని అన్నప్పుడు, కాదమ్మా నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నా, ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఇంకా నా నిర్ణయం మారదు అని అనకుండా సందిగ్ధ స్థితిలో పడతాడు, ఒక అయోమయ స్థితిలో పడతాడు, అంటే కన్వీనియన్స్ అవుతాడు. దట్ ఈజ్ వాట్ ది కన్సిస్టెన్సీ. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. రోర్క్లో ఉన్న కన్సిస్టెన్సీ పీటర్ కీటింగ్లో లేదు. పీటర్ కీటింగ్కి మాటలకు లొంగుతున్నాడు, ఎదుటి వాళ్ళు కన్వీనియన్స్డ్గా మాట్లాడితే ఆలోచిస్తున్నాడు, తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాడు. అందుకే క్యాథరిన్ దగ్గరికి వెళ్ళి కొంతకాలం ఆగు, నేను పార్ట్నర్షిప్ ఫ్రాంకన్తో తీసుకున్న తర్వాత ఫ్రాంకన్కి నిజం చెప్పి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానా అని చెప్పి బయటికి వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒక తెలియని వెలితి, ఒక తెలియని బాధలో ఉంటాడు పీటర్ కీటింగ్. ఎందుకు అంటే తన అంతరాత్మ తనకి చెప్తుంది, దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్, యు ఆర్ కన్వీనియన్సింగ్, యు ఆర్ చేంజింగ్ యువర్ డిసిషన్స్ అని. కానీ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ప్రాక్టికాలిటీ. పీటర్ కీటింగ్ వాళ్ళ అమ్మగారు ప్రాక్టికాలిటీగా ఆలోచించారు. వాళ్ళ అమ్మ తరపున మనం ఆలోచిస్తే వాళ్ళ అమ్మగారు చెప్పింది కరెక్టే, కానీ పీటర్ కీటింగ్ వైపుగా ఆలోచిస్తే అతను నిర్ణయాన్ని మార్చుకుంటున్నాడు ఆమె చెప్పిన లాభాలు విని, వాళ్ళ అమ్మగారు చెప్పిన లాభాలు విని. అంటే దేర్ ఇస్ నో కన్సిస్టెన్సీ. కానీ వాళ్ళ అమ్మగారి పరంగా ప్రాక్టికాలిటీ. మోరల్ ఆఫ్ ది స్టోరీ 3. ప్రాక్టికల్గా ఒక తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారనేది మోరల్ ఆఫ్ ది స్టోరీ 3. ఇంకా మోరల్ ఆఫ్ ది స్టోరీ 4. అల్వా స్కారెట్తో కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు మన డొమినిక్ ఫ్రాంకన్ ఒక మాట అంటుంది, ఈ జీవితాలు అనేవి ఒక వలయం, నీకు ఏదైనా ఒక దాని మీద కోరిక ఉంటుంది, దాన్ని సాధించాలని నువ్వు బయలుదేరతావు, కానీ అదే వస్తువు మీద ఇంకొకరికి కూడా కోరిక వస్తుంది, వాళ్ళు సాధించాలని బయలుదేరతారు, దానికోసం మీ అందరి మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినా సరే అది ఒక్కరి చేతిలోకే వెళ్తుంది, అది వస్తువు కానీ, మనిషి కానీ, సంపద కానీ, ఆస్తి కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వన్ ఆబ్జెక్ట్ నీ చేతికి వచ్చిన తర్వాత దాన్ని నువ్వు కాపాడుకోవడంలోనే నీ జీవితం అంతా సరిపోతుంది. దాన్ని ఇంకొకరికి దక్కనివ్వకుండా, అది ఇంకొకరి చేతిలోకి వెళ్ళనివ్వకుండా నీ ప్రయత్నం మొత్తం దానికోసం పెడతావు. ఎవరెవరైతే దాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారో వాళ్ళందరినీ నీ స్నేహితులుగా మార్చుకొని వాళ్ళ యొక్క అవసరాలని తీర్చుకుంటూ వెళ్తావు. అప్పటికీ కూడా అది నీ చేతిలోనే ఉంటుంది, నువ్వు పొందిందని గ్యారంటీ లేదు. ఇలా ఒకరికొకరు చేసే ఈ స్వార్థపూరిత వలయంలో మనిషి జీవితం తిరుగుతూనే ఉంటుంది. అందుకే నేను కోరుకున్న దాన్ని నాకు కావాలని నేను కోరుకోను, నేను ఇష్టపడింది నాకు దక్కాలని నేను కోరుకోను అని అంటుందండి. అంటే దీని అర్థం ఏంటంటే, అంటే మీరు నిజంగా ఆలోచిస్తే, మీరు నిజంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలనుకోవద్దు. ఎందుకంటే మీరు ప్రేమించిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే ఆ పెళ్ళి సక్సెస్ అవుతుందో, సక్సెస్ అయినా నిలబడుతుందో, అసలు పెళ్ళి వరకు వెళ్తుందో, అవతల పెళ్లి సైడ్కి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారో, మీ అమ్మా నాన్నలు ఒప్పుకుంటారో లేదో నీకు క్లారిటీ లేదు.
ఒకవేళ అది పొరపాటున దక్కకపోతే నీలో ఒక నిరాశ మొదలవుతుంది. అలా కాకుండా ప్రేమించాను కానీ నువ్వు నాకు దక్కాలని నేను అనుకోవట్లేదు, దట్స్ ఆల్. అప్పుడు ఏమైంది, నువ్వు సపరేట్గా ఉండి అమ్మాయిని ప్రేమించావు, ఉన్నంత వరకు ఉన్నావు, నీకు రుణం ఉన్నంత వరకు ఉన్నావు, తర్వాత విడిపోయావు. దక్కించుకోవాలని లేదు నీకు. దక్కించుకోవాలని ఎప్పుడైతే నువ్వు బయలుదేరతావో ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది. ఈ అమ్మాయికి ఒక మేనమామ బావ ఉంటాడు, వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది. నీ తల్లిదండ్రులకు ఒక ప్లాన్ ఉంటుంది. నిన్ను ఇష్టపడే అమ్మాయి నీ చుట్టాల్లో ఇంకొక అమ్మాయి ఉంటే ఉండొచ్చు, ఆ అమ్మాయికి ఒక ప్లాన్ ఉంటుంది. సో ఏం జరుగుతుంది ఇక్కడ, నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రుల మనసులో ఏముందో నీకు తెలియదు, నీ తల్లిదండ్రుల మనసులో ఏముందో నీకు తెలియదు. నిన్ను ఇష్టపడుతున్న అమ్మాయి నీ చుట్టాల్లో ఉండొచ్చు, ఆ విషయం నీకు తెలియదు. ఫైనల్గా ఏమైంది, ఈ అమ్మాయి నీకు దక్కదు. ఈ అమ్మాయి నీకు దక్కలేదనే నిరాశలో నిన్ను ఇష్టపడుతున్న అమ్మాయిని నువ్వు దగ్గరికి రానివ్వవు. నువ్వు దగ్గరికి రానివ్వకపోవడం వల్ల మీ అమ్మ నాన్నలు పెట్టుకున్న ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతాయి. సో ఫైనల్గా అందరూ నిరాశలో ఉంటారు. డొమినిక్ ఫ్రాంకన్ కొంచెం ఐసోలేటెడ్గా, కొంచెం యూనిక్గా ఉన్నా కానీ ఈ ఒక్క విషయంలో తను చెప్పిన పాయింట్ చాలా గొప్పది. మీరు నిజంగా ఏదైనా కావాలి, మీకు నచ్చింది, ఇష్టమైంది ఏదైనా ఉంది అనుకుంటే దాంతో ఉన్నంత వరకు ఉండండి, కానీ అది వస్తువు కానీ ఏదైనా సరే దాన్ని దక్కాలి శాశ్వతంగా అని మటుకు నిర్ణయం తీసుకోవద్దు. అలా తీసుకుంటే మీరు ఖచ్చితంగా దానికోసం మీరు మీ తల వంచి బానిసలాగా పని చేయాల్సి వస్తుంది అని చెప్తుంది. దట్ ఈస్ మీన్ డిటాచ్మెంట్. మొరల్ ఆఫ్ ది స్టోరీ, డిటాచ్డ్గా ఉండాలి. డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్ అంటే నీకు కావాల్సిన దాంట్లో ఉంటూనే డిటాచ్డ్గా ఉండాలి. అంటే అది ఎప్పుడు ఏ క్షణం వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటుంది అనే నిర్ణయాన్ని ముందే తీసుకోవాలి. అందుకే కదా డొమినిక్ ఫ్రాంకన్ తనకి ఇష్టమైన ఒక బొమ్మను తీసుకొని రెండో రోజు కింద పడేస్తుంది. అది కొంచెం పిచ్చితనంగా అనిపిస్తుంది మనకి. తన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇంక దీనికి నేను రోజు అటాచ్ అయిపోతే ఏదో ఒక రోజు ఇది నాకు బంధం అయిపోతుంది, నాకు వద్దు, నాకు ఇష్టమైంది కొనుక్కున్న కింద పడేసిన అన్నది. సో మన జీవితాల్లో కూడా ఎవరైనా వస్తే వాళ్ళు ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు, మనల్ని వదిలేస్తారు అనే విషయాన్ని మనం ముందుగానే స్పృహలో పెట్టుకోవాలి. కన్న తల్లిదండ్రులే మన నుంచి వెళ్ళిపోతారండి కాలం వచ్చినప్పుడు. ఇంకా మధ్యలో వచ్చిన వ్యక్తులు ఎందుకు వెళ్ళిపోరు? సో ఉన్నంత వరకే జీవితం. సో ఉన్నంత వరకు అటాచ్డ్గా ఉండండి. అందులో ఎప్పుడైనా వీళ్ళు వెళ్తారు అనే డిటాచ్డ్ మైండ్ సెట్ కూడా మనకి అర్థం చేసుకోవాలి డొమినిక్ ఫ్రాంకన్ యొక్క క్యారెక్టర్ ద్వారా. సో ఇదండి డొమినిక్ ఫ్రాంకన్, పీటర్ కీటింగ్, మిసెస్ కీటింగ్, క్యాథరిన్, అల్వా స్కారెట్, ఈ ఆరుగురి యొక్క క్యారెక్టర్ల మధ్య జరిగిన ఈ సందర్భం, ఈ యొక్క సంభాషణల ద్వారా మనకు అర్థమైన వ్యక్తిత్వం, వాళ్ళు యొక్క వ్యక్తిత్వం వ్యక్తపరిచిన విధానం ఈ ఎపిసోడ్ 16లో మ్యాక్సిమం మీకు చెప్పడానికి నేను ప్రయత్నించాను. సో మళ్ళీ మనం ఎపిసోడ్ 7లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి, తెలుగువాణ్ణి. జై హింద్, జై భారత్.